హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటంటే మిక్స్డ్ స్టఫింగ్ పూరి, అది ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో 1.5 కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి. అందులో కొంచెం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. హాఫ్ పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఇలా వీడియోలో కనిపిస్తున్న విధంగా పిండి ముద్దని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 1.5 కప్పు గోధుమ పిండికి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి. అందులో 1 కప్పు బెల్లం వేసుకొని కొన్ని నీళ్లు పోసుకోవాలి. వాటర్ పోసుకొని దాన్ని కరిగించుకోవాలి. అంటే ముదురు పాకం అవసరం లేదు, మామూలుగా కొంచెం జిగురుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టఫింగ్ కోసం రెడీ చేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో ఒక చిన్న కప్పు నిండా నువ్వులు తీసుకోవాలి. హాఫ్ కప్పు బెల్లం తీసుకోవాలి. ఈ రెండింటిని మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. బెల్లం మొత్తం కరిగిపోయింది. మనకైతే పాకం అవసరం లేదు, కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది. మనం అనుకున్నట్టు మనకు వచ్చేసింది జిగురుగా. ఇప్పుడు దీన్ని ఫిల్టర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనం పూరి కోసం పిండిని కలుపుకున్నాం కదా, వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుందాం. కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పూరీలు చేసుకుందాం. పిండి ముద్దను తీసుకొని చపాతీ కర్రతో పూరీలాగా ఒత్తుకోవాలి. 4 వైపులా సమానంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయింది కాబట్టి ఆ పూరీలను అందులో వేసుకుందాం. ఆయిల్లో ఇప్పుడు పూరీలు కొంచెం పొంగుతున్నాయి కదా, వాటిని టర్న్ చేసుకుందాం. మంచి కలర్ వచ్చేసింది కదా, మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అన్ని పూరీలని ఇలాగే చేసుకోవాలి. చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న బెల్లం పాకం, స్టఫింగ్, పూరి కోసం స్టఫింగ్, పూరీలను అన్నిటినీ సిద్ధంగా చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్లో బెల్లం పాకం ఉంది కదా, అందులో ఒక్కొక్క పూరి వేసుకొని డిప్ చేసుకోవాలి. 2 వైపులా డిప్ చేసుకొని ఒక స్పూన్తో మళ్ళీ టర్న్ చేసుకుంటూ డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇలా అన్ని పూరీలను టర్న్ చేసుకుంటూ డిప్ చేసుకోవాలి. నేనైతే అన్ని పూరీలను డిప్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పూరీలను డిప్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు అందులోకి స్టఫింగ్ వేసుకుందాం. మనం ముందుగా రెడీ చేసుకున్న నువ్వులు బెల్లంతో మిక్స్ పట్టుకున్న మిశ్రమాన్ని ఈ పూరీలోకి స్టఫింగ్గా వేసుకుందాం. ఒక పూరీ తీసుకొని కొంచెం నువ్వుల స్టఫింగ్ మిశ్రమాన్ని తీసుకొని ఒక స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ పూరీ మీద మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకొని మెల్లగా రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా పూరీని కూడా అలాగే చేసుకోవాలి. మళ్ళీ ఇంకొక పూరీని తీసుకొని దాని మీద స్టఫింగ్ మిశ్రమాన్ని దాని మీద పెట్టి మళ్ళీ పూరి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్పూన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని రోల్ చేసుకోవాలి.
రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక పూరిని తీసుకుందాం. దీన్ని కూడా సేమ్ అందులో స్టఫింగ్ వేసేసి రోల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. మీఠా పూరి కన్నా మనం డైలీ చేసుకునే పూరీల కన్నా ఈ పూరి చాలా బాగుంటుందండి. స్టఫింగ్ పూరి చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకైతే చాలా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. బై బై ఫ్రెండ్స్.